హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగింటి కమ్మని రుచులు. ఈరోజు మనం బజ్జీ మిర్చి ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఈ ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా క్విక్ అండ్ ఈజీ రెసిపీ, అలాగే చాలా కమ్మగా ఉంటుంది. ఈ రెసిపీ కోసం మిర్చిని ముందుగా వాష్ చేసుకొని ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలాగా 1 ఇంచ్ వరకు పీసెస్ కింద కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఫ్రై కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత చిటికెడు ఇంగువ కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ మిర్చి పీసెస్ని వేసుకొని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఒక 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత 2 కరివేపాకు రెమ్మలు, అలాగే రుచికి సరిపడినంత సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మరొకసారి కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ వరకు వామును తీసుకొని చేతితో ఒకసారి నలిపి యాడ్ చేసుకొని 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఇలా వాముని యాడ్ చేసుకోవడం వల్ల ఫ్రై మంచి సువాసన వస్తుంది. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే రుచికి సరిపడినంత కారం కూడా యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాలు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, మిర్చి ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఇందులో శనగపిండిని యాడ్ చేసుకుందాం. శనగపిండి మొత్తం ఒకేసారి యాడ్ చేసుకోకూడదు, కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఫస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఈ పీసెస్తో బాగా మిక్స్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి వేసుకొని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ రెసిపీకి నాకు మొత్తం ఒక చిన్న కప్పు శనగపిండి వరకు పట్టింది. చూడండి, శనగపిండి మొత్తం మిర్చి పీసెస్తో బాగా కలిసిపోయింది కదా. ఇప్పుడు మూత పెట్టుకొని 5 నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకొని తర్వాత మూత తీసి 1 టేబుల్ స్పూన్ నువ్వుల పొడి చల్లుకొని ఒక్కసారి కలుపుకొని, అలాగే చివరిగా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా చల్లుకుంటే ఎంతో కమ్మగా ఉండే బజ్జీ మిర్చి ఫ్రై రెడీ. ఈ బజ్జీ మిర్చి ఫ్రై రైస్తో అయితే చాలా బాగుంటుంది. నేను ఇప్పుడు రైస్తో టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేస్తాను. చూడండి, మిర్చి పీస్ అయితే బాగా కుక్ అయింది. అలాగే శనగపిండి వేసాం కదా, సో కలుపుకోవడానికి కూడా బాగా వస్తుంది. సో ఇంకా ఆలస్యం చేయకుండా టేస్ట్ ఎలా ఉందో చెప్పేస్తాను. ఆహా, చాలా కమ్మగా ఉందండి ఈ రెసిపీ అయితే. మీకేమనిపిస్తుంది? చాలా క్విక్ అండ్ ఈజీ రెసిపీ కదా. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా తక్కువ టైంలో అయిపోతుంది ఈ రెసిపీ. మరి ఇంత చక్కటి రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి మరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై రెసిపీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కమెంట్.